హలో ఫ్రెండ్స్, మనం ఆవకాయ తిన్నారు కదా. ఇవాళ మాగాయి కోసం జలాలు మామిడికాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటిని చెక్కు తీసి పెట్టుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మూడవ రోజున దాంట్లో ఉన్న రసం అంతా పిండేస్తూ పళ్ళెల్లోకి ఈ ముక్కలన్నీ వేసుకొని చక్కగా ఎండలో పెట్టుకోండి. బాగా ఎండినాయో లేదో చూసుకోండి. ముక్క ఎండిన తర్వాత విరుగుతూ ఉంటుంది ముక్క మనకట్లా. అప్పుడు బాగా ఎండినట్టు. దానిలోకి ఆ ముక్కలు ఎండిపోయినాయండి. ఇప్పుడు దానిలోకి ఆ రసము, కారము, మెంతిపిండి, బళ్ళారి కారం, గుంటూరు కారం 2 తెచ్చి పోసానండి రంగు రుచి కోసం. ఆ ముక్కల్లోకి ఈ రసం పోసుకోవాలి. తర్వాత బళ్ళారి కారము, గుంటూరు కారము రెండింటిని పోయండి అందులోకి. పోసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలంటే మెంతిపిండి తీసుకొని మెంతిపిండిని కూడా అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ముక్కలకి అంటుకొని మొత్తం ఈ కారము, రసము మొత్తం ముక్కలకి బాగా అంటుకోవాలన్నమాట. అంటుకొని దాన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకోండి. మొత్తం కలిపిన తర్వాత చూడండి, బాగా కలిసిన తర్వాత బాండి పెట్టి పొయ్యి మీద నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, చాయ మినపప్పు, ఎండుమిరపకాయలు వేయండి. బాగా వేగాలి. అవి వేగిన తర్వాత చూడండి, బాగా కలిపిన తర్వాత చిటపట్లాడుతూ ఆవాలు పైకి మనకి చిందుతుంటాయి. అప్పుడు తెలుస్తుంది అనమాట బాగా వేగినట్టు. ఆ వేగిన దాంట్లో మనం చక్కగా ఇంగువ, మెయిన్ అదే కదండి పచ్చడికి, ఇంగు వేసేసుకోండి. బాగా ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారి పెట్టాలి బాగా దాన్ని. వేడిది పోయకూడదండి, చల్లారిన తర్వాతే పోయాలి. బాగా చల్లారి పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కలిపి పెట్టుకున్న మాగాయ ముక్కలు మొత్తం అందులో పోసేసేయండి. మొత్తం కలిపి ఒక్కసారి పోసేసేయండి. మొత్తాన్ని పోసి బాగా కలపండి. చక్కగా కలిపి దాన్ని గరిటెతోటి పైకి కింద కలిపితే ఈ నూనె అంతా ఆ మాగాయకి బాగా పట్టేస్తుందండి. పట్టకపోతే మళ్ళీ పైన నూనె ఉండిపోతుంది, కింద తిరమాత ఉండిపోతుంది. అందుకని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆ మొత్తం అయిన తర్వాత ఎర్రగా బ్రహ్మాండంగా ఉంది కదా, మంచి సువాసనతో గుమగుమలాడుతూ ఇంగువ వాసన వస్తూ దాన్ని పళ్ళెంలో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత బేసిన్ ఉంది కదండి, మన కార్యక్రమము. దాంట్లో అన్నమే నెయ్యి వేసి బాగా కలపండి. పిల్లలందరూ ఎదురు చూస్తారుగా, తలా ఒక ముద్ద పెట్టేద్దాం. దాంతోపాటు మీకు కూడా ఒక ముద్ద పెడతాను, రుచి చూడండి. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాగాయ రుచి ఎలా ఉందో కామెంట్స్ పెట్టి నాకు తెలియజెప్పండి. మీరు కూడా తప్పకుండా ఈ మాగాయ పచ్చడి పెడతారు కదా, అందరూ పెట్టిన తర్వాత ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఇప్పుడు మాత్రం తలా ఒక ముద్ద మాగాయ అన్నం తినేసేయండి. పట్టండి, చేయబట్టండి అందరూ. తలా ఒక ముద్ద పెట్టేస్తాను, తినేసేయండి చక్కగా.